ఈ కార్యక్రమాన్ని గురించి చెప్తారు. ఈనాటి కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి మన ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ అందరూ కూడా, నేనైతే రావటం ఆలస్యమైనా కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆన్లైన్లో చూస్తూ మెట్రోలో వస్తూ మొత్తం చూసాం. ఇక ఈనాటి మనం ప్రత్యేకంగా సాంస్కృతిక విభాగం వారి తరఫున ఈ కార్యక్రమం ప్రధానంగా సిస్ట్ల జానకి గారి ఇటీవల వారి కీర్తిశేషులైన ఆ సందర్భంగా పురస్కరించుకొని మన సాంస్కృతిక విభాగం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మరి మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వరకు కొనసాగించి మీరు ఎంచుకున్న పాటల్ని ప్రదర్శిస్తారని భావిస్తూ, ప్రధానంగా కన్వీనర్ రామారావు గారు చెప్పినట్లు విశిష్టమైన స్వరం జానకి గారిది. ఆమె మరి పాత గుంటూరు జిల్లా, అంటే మేము కూడా పాత గుంటూరు జిల్లా, ప్రధానంగా నేను పుట్టింది కూడా రేపల్లె. ఆ రేపల్లకి సమీపంలోనే పల్లపట్ల. మా తల్లిగారి వయసు జానకి గారిది కూడా. ఏది ఏమైనా కూడా బాలసుబ్రహ్మణ్యాన్ని గుర్తించి అతన్ని తొట్టతొలుత ప్రోత్సహించినటువంటి గాయనిమణి ఆమె ఆనాటికి. అలానే రామారావు గారు చెప్పినట్లు జానకి గారు భిన్నమైనటువంటి వయస్సులో వారి పాటల్ని ఆమె పాడి ప్రేక్షకులను రంజింపజేయటంలో ఆమె స్వరం భిన్నమైనటువంటిది. అలానే ఆమె వారి అక్కగారు ఇక్కడ సీతాఫల మండిలోనే ఉండేవారట. వారి దగ్గర ఈమె చాలా కాలం ఉంటూ ఇక్కడ మెహబూబ్ అని ఆనాడు ఈ కల్చరల్ యాక్టివిటీస్ చేసేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు హైదరాబాద్లో. ఆయన ద్వారా ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఆమె ఇలానే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటలు పాడటం అనేది చేస్తున్నట్లుగా ఆమె చనిపోయిన తర్వాత ఈ వివరాలన్నీ మనకి చెప్పటం, అలాగనే ఆ మధ్య మా టీవీ దాంట్లో కూడా ఆమెతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె ఇవన్నీ వివరాలు చెప్పారు. ఏదేమైనా కూడా అలాంటి మహోన్నత వ్యక్తిని మనం కోల్పోవటం మన తెలుగువారికి మరి పెద్ద లోటే. బహుశా ఆమె దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి సినిమా పాటలకు దూరంగానే ఉన్నట్లు ఉన్నారు. ఆమె ఇక్కడ శంషాబాద్లో కూడా వారికి ఒక విల్లానో ఏదో ఉందట. జనవరిలో అనుకుంటా, ఈ సంవత్సరం మొదట్లో జనవరిలో వారి ఒక్కగానొక్క కుమారుడు మరణించటం, తద్వారా ఆమె మానసికంగా చాలా ఇదిగా ఉండటం. ఈ మధ్య రాజ్ కోటి వీళ్ళంతా కూడా మిగతా సంగీత ప్రపంచానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆమె టచ్లో లేదన్నట్లుగానే చెప్పడం చేశారు. మైసూరు నగరంలో ఆమె మరి అక్కడ ఒక పెద్ద విల్లాలోనే ఉంటూ వారి అబ్బాయి చనిపోయిన తర్వాత దాదాపుగా ఎవరు తోడు లేనటువంటి పరిస్థితేనట. అభిమానులు ఎవరో ఫోన్లు చేస్తే మాట్లాడటం అది కూడా చాలా తక్కువట. ఆమె జానకి గారు ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడటం అనేది చేసేవారు కాదట, ఫోన్లో కానీ వాటిలో కానీ. ఏది ఏమైనా కూడా ఈనాడు మన పెన్షనర్స్ అసోసియేషన్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ సాంస్కృతిక విభాగం వారు గాయని గాయకులు నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆమెకి ఇలా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది మనం ఆమెకు నిజమైనటువంటి నివాళులు అర్పిస్తున్నట్లుగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాంస్కృతిక విభాగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.